డ్రెస్ కార్స్ నాచారం చూడొచ్చు. ఇలా మనం మంగళరం కార్మిలో తీసుకొచ్చినాం, మీ డ్రైవర్ల కొరకు తీసుకొచ్చినాం. చాలా మంది డ్రైవర్లకు ఓనర్ చేస్తే మనకు స్ట్రీమ్ ఉంటుంది. అందుకే ఇలా మంగళరం కార్మేళ ఓలా ఊబర్ నడిచే పనులు, ర్యాపిడో నడిచే పనులు ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. ఇలా కార్మేళ అయితే కొనసాగుతుంది. మంగళరం కార్మేళ పొద్దుగాల 10 గంటలకు మొదలైతే కార్మేళ 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కార్మేళలో అన్ని రకాల కార్లు అయితే వస్తాయి. స్విఫ్ట్ డిజైర్ కారు 2025 మోడల్ వెహికల్, స్విఫ్ట్ డిజైర్ కారు 2024 మోడల్ వెహికల్, కాబట్టి అన్ని మోడల్ వెహికల్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మీకు కావాల్సింది 7 సీటర్ వెహికల్, 5 సీటర్ వెహికల్, ప్రతి ఒక్క కార్ అయితే దొరుకుతుంది. ట్రస్ట్ కార్డ్ నాచారంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అదే విధంగా సిఎన్జి వెహికల్ అయితే ఉంది. ఇప్పుడు సిఎన్జి వెహికల్ అయితే ఉంది. వెగనార్ కారు కేవలం 5,20,000 సిఎన్జి వెహికల్ అయితే వస్తుంది. వెగనార్ కారు 2025 మోడల్ వెగనార్ కారు సిఎన్జి బండి కేవలం 5,20,000 బండి అయితే వస్తుంది. మీరు డౌన్ పేమెంట్ 1,50,000 డౌన్ పేమెంట్ కడితే మీతో లోన్ చేపిద్దాం. మోడల్ 2025 మోడల్ వెగనార్ కారు సిఎన్జి వెహికల్ 5,20,000 బండి అయితే వస్తుంది. ఆ బండి తీసుకురా వెగనార్. చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వచ్చి దూరం వచ్చి అన్నంకు వాళ్ళు ఇబ్బంది పడొద్దు అన్నం గురించి అని చెప్పి ఇక్కడ మనం అన్నం కూడా ఇక్కడే ఏర్పాటు పెట్టినాం. అన్నం కూడా ఈయనే ఉంటుంది. వెంటనే మీరు ఇక్కడ టోకర్ తీసుకొని అన్నం అయితే తీసుకోవచ్చు. వెంటనే ఇక్కడ అన్నం ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, అన్ని సౌకర్యం అయితే ట్రస్ట్ కార్డులు అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కానీ బండి మాత్రం డీల్ అయిందనుకో, బండి అమ్మేటైనా కానీ బండి కొంటలో కానీ టోకెన్ తీసుకునే అవసరం లేదు. కార్ మాత్రం సేల్ ఇక్కడ అయితే మాత్రం టోకెన్ కంపెనీ ఇస్తుంది. ట్రస్ట్ కార్డ్సే మీకు టోకెన్ ఇచ్చి అన్నం అయితే పెట్టేస్తుంది. కాబట్టి మీరు కూడా మీ కార్లు అమ్మాలంటే వచ్చి నాచారం ట్రస్ట్ కార్డు వచ్చి బండి తీసుకెళ్ళండి. చాలా మంది అన్నం పేరుతో బయటకు పోయి బయట డీల్ చేసుకుంటారు. అందుకే మేము అన్నం కూడా ఇండే పెట్టినాం. మీరు ఇక్కడ అన్నం తినొచ్చు. చాలా మంది కస్టమర్ బండి చూసేవాళ్ళు, వాళ్ళు అమ్మేటోళ్ళు అన్నం తినేసి వస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు. నంబర్ తీసేసుకొని పోయి బయట పోయి డీల్ చేసుకుంటారు. అట్లా మాత్రం డీల్ చేసుకోకండి. ఒక మధ్యవర్తి ఉండి డీల్ చేపిస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బండి అమ్మినం కానీ బండి కొనడం కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడు ఒక స్విఫ్ట్ డిజైర్ బండి అయితే మాట అవుతుంది.